విషయానికి వద్దాం. కరీంనగర్ జిల్లాలో సెల్యులైటిస్ కేసులు అయితే పెరుగుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడుతున్నటువంటి వారి సంఖ్య రైజ్ అవుతూనే కనిపిస్తోంది. ఈ వ్యాధి ముఖ్యంగా ఏ సీజన్లో వస్తుంది అంటే వర్షాకాలంలోనే ఈ స్కిన్ డిసీజ్ ఎక్కువగా ఉంటుందని, యాంటీబయాటిక్స్తో 4-5 రోజుల్లోనే తగ్గిపోతుందని అంటున్నారు డాక్టర్లు. నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ప్రాణానికే ప్రమాదం అంటున్నారు వైద్యులు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే కనుక బాడీలోని ఆ పార్ట్ ను, అంటే ఎక్కడైతే మీకు ఆ డిసీజ్ లక్షణాలు కనిపిస్తున్నాయో అది చేతి మీద కావచ్చు, కాలు మీద కావచ్చు, ఆ పార్ట్ ను తీసేసే ప్రమాదం ఉందంటున్న కరీంనగర్ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ జిల్లాలో సెల్యులైటిస్ వ్యాధి ఇప్పుడు అందరినీ భయపెడుతుంది. ముఖ్యంగా చర్మ వ్యాధులు ఉన్నటువంటి వారికి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి గారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు సెల్యులైట్ కేసు చాలా పెరుగుతున్నాయి. అసలు ఎందుకు ఈ వ్యాధి రావడానికి కారణం ఏంటిది, దీనికి ఎలాంటి జాగ్రత్త? ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధులలో ఇది ఒక టైపు సెల్యులైటిస్ అనేది. సెల్యులైటిస్ అనేది చర్మ వ్యాధి. అంటే చర్మంలో మనకి ఏమైనా పుండ్లు కానీ, వూండ్స్ కానీ, ఏమైనా కట్స్ ఉన్నా కానీ ఈ బ్యాక్టీరియా అనేది త్వరగా చర్మంలో చేరి అక్కడ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తే దాన్ని సెల్యులైటిస్ అంటాం. ఆ కేసెస్ అయితే ఇప్పుడు మనకి బాగానే పెరిగినాయి. ఇప్పుడు 25 కేసులు అయితే మన హాస్పిటల్ అడ్మిషన్లో ఉన్నాయి. ఆ సెల్యులైటిస్ అనేది ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొంచెం బొబ్బర్లాగా వచ్చి దాని మీద బ్లిస్టర్స్ ఫామ్ అయ్యి అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దానికి ఎప్పటికప్పుడు మనం యాంటీబయాటిక్స్, అంటే మ్యాక్సిమం మనం కన్జర్వేటివ్గా ట్రీట్ చేస్తాం. అంటే మందులతోటే తగ్గిపోతుంది 2-3 రోజుల్లో, యాంటీబయాటిక్స్ తోటి తగ్గుతుంది. లేదు అలాంటిది ఏమన్నా చర్మం కొంచెం డ్యామేజ్ అయ్యి కొద్దిగా ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే ఆ స్లఫ్ను మొత్తం కూడా జనరల్ సర్జన్స్ ఓటీలో రోజుకి 5-6 కేసులని వాళ్ళు స్లఫ్ ఎక్స్ట్రాక్షన్, అంటే మొత్తం అదంతా ఖరాబ్ అయిన చర్మాన్ని, ఆ పుండ్లని మొత్తాన్ని కూడా శుభ్రం క్లీన్ చేసి వాళ్ళు అడ్మిట్ చేసి అది తగ్గిన తర్వాత డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అశ్రద్ధ చేసి, అంటే ఇది సహజంగా ఎట్లా ఉంటుందంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ, ఇట్లా స్కిన్ డిసీజెస్, సోరియాసిస్, ఎగ్జిమా ఇలాంటి డిసీజులు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ప్లస్ ఇమ్యూన్ కాంప్రమైజ్డ్, అంటే ఏమన్నా క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే స్వతహాగా ఆటో ఇమ్యూన్ డిసీజులు ఉన్న వాళ్ళకి కానీ, లేదా హైపర్ టెన్షన్, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళలో కూడా ఈ డిసీజ్ కొంచెం ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. అర్లీ స్టేజ్లో వస్తే మనం దాన్ని యాంటీబయాటిక్స్ తోటన్నా కానీ కన్జర్వేటివ్గానే ట్రీట్ చేస్తాం, లేదా సర్జికల్గా అది వుండంతా క్లీన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా ఇప్పుడు సెల్యులైటిస్ వ్యాధి విజృంభిస్తున్నటువంటి నేపథ్యం లోపల ముందు జాగ్రత్తగా ఇటు అందరూ కూడా హాస్పిటల్కి వచ్చి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది తొందరగా ముందే గుర్తించినట్లయితే ఎలాంటి ప్రమాదం ఉండదు. దీనికి ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పి సూపరింటెండెంట్ వీరారెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్.